ఇలా నీకు ఓకేనా? ఆ? అంటే మీ అబ్బాయిలకేవో ఫ్యాంటసీలు ఉంటాయి కదా, భుజం మీద చేయి వేసుకుంటే బాగుండాలి అని. ఇలా నీకు ఓకేనా? మనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చూపుల్లో నచ్చావని చెప్పాలి. ఎంతమంది దొరుకుతుంది మూమెంట్? దానికోసమే వెయిట్ చేస్తున్నా. హలో నాన్న, నాకు ఈ సంబంధం ఓకే. అవునమ్మా, ఇక నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. రండి రండి, మగపెళ్లి వారు వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే నమస్తే, బాగున్నారా సార్? రండి పదండి. రా బాబు రా, రండమ్మా, అలా కూర్చోండి. కానీ ఎలా జరిగింది? బాగా జరిగిందండి. బాగానే వచ్చేసారు. అమ్మాయిని తీసురండి. ఏమండి, మా అమ్మాయి గురించి ఒకటే చెప్తాను. తను బంగారం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటుంది. మంచి నడవడిక గల అమ్మాయి, మనసు చాలా మంచిది. అరే బా, అలా లిఫ్ట్ ఇచ్చే కదా నీకు పడిపోయింది. మా వాడి గురించి ఏం చెప్పమంటారు సార్? మంచి ఉద్యోగం, మంచి క్యారెక్టరు, మంచి బిహేవియరు, కష్టం తెలిసినోడు, నలుగురికి మంచి చేసేవాడు. ఆ, అంతకు మించి గొప్ప గుణం ఏముంది సార్? మా వాడు కూడా ఏ అలవాట్లు లేవు సార్. హలో అన్నయ్య, అతనికి రోజు సిగరెట్ తాగే అలవాటు ఉంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. అయిపోయాడు. పైగా ఎక్కడ పడ్డ ద్రాక్ష పళ్ళు తినాలో బాగా తెలుసు. హలో, ఎవ్వరు కంగారు పడకండి. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ముందే తెలుసు. వాళ్ళకే మీరు సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా.